నాకు హ్యూస్టన్లో అది బాలుగారి కార్యక్రమం అయ్యాక సరదాగా ఒక వాల్మార్ట్కి వెళ్దాం వెళ్ళాను. నేను ఫ్రెండ్ తీసుకెళ్ళి వాల్మార్ట్కి వెళ్తే షాపింగ్ చేసి అన్నీ కొనుక్కొని అలా వెళ్తున్నాం. కార్ట్ తోసుకుంటూ వెళ్తుంటే ఎదురుగా ఒక అతను వచ్చారు. వాళ్ళు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాల్మార్ట్లో ఈ ఊళ్ళో చంద్రబోస్ గారు సరే సార్ మీరేనా అంటే గబగబా పరిగెత్తున్నాం. నేనేనండి, ఇక్కడ హ్యూస్టన్లో ప్రోగ్రామ్ ఉంది వచ్చాను అనగానే పిల్లలు ఆ కాటు మీద కూర్చున్న బుడ్డోడు ఇంతే ఉన్నాడు. వాడికి 2.5 ఏళ్ళు. అప్పుడే మాటలు కూడా వస్తాయో తెలియదు. వాడు ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు పిల్లలు ఇద్దరు. వాళ్ళ నాన్న అంటున్నారు, ఎరా ఈ అంకుల్ని గుర్తుపట్టరా అనగానే వాడు ఇంతో 2.5 ఏళ్ళు ఉంటాయి. చూసి ఎవరు ఈ అంకుల్ అనగానే వాడు సూపర్ సింగర్ అంటూ సిగ్గుపడిపోతున్నాడు. నేను అసలు బాబోయ్ అసలు ఏంటిడు ఇంత పిల్లడు వీడికి ఎలా గుర్తుపట్టాడు, ఎలా గుర్తుపెట్టుకున్నాడు, మళ్ళీ ఎలా చెప్తున్నాడని షాక్ అయిపోయాను. అంటే సూపర్ సింగర్ అనేది ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ రావడానికి ముందు tory.com అనే మన తెలుగు రేడియో ఉంది ఇక్కడ. వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. 1 గంట సేపు మాట్లాడాను. ఆ గంటలో దాదాపు ఒక 20 నుంచి 30 కాల్స్ వచ్చాయి. అందరూ వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళంతా పాటలు వస్తున్నాయి, పాటల గురించి ఎవరు మాట్లాడలేదు, అందరూ చేసిన వాళ్ళంతా సూపర్ సింగర్ సూపర్ సింగర్ సూపర్ సింగర్. అంటే కాలాన్ని 2 భాగాలుగా విడగొడితే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అయినట్టుగా నా జీవితాన్ని 2 భాగాలుగా విడగొడతాడు. సినిమా పాటలు ఒక సూపర్ సింగర్ అయిపోయింది. అయితే మీరు అన్నట్టుగా దాని గురించి పెద్దగా సమయం కేటాయించు. చాలామంది అంటే ఎప్పుడు చూసినా టీవీలో కనపడుతుంటారు కదా, మరి ఇబ్బంది కలగదా అంటే ఒక రోజులో నెలకి 4 ఎపిసోడ్లు కాబట్టి 2 రోజుల్లో షూట్ చేస్తారు. అది రోజు 2 ఎపిసోడ్లు అయిపోతాయి. ఆ 2 రోజులు 4 ఎపిసోడ్లు, 4 ఎపిసోడ్లు పూర్తి నెలంతా వేస్తూ ఉంటారు. కాబట్టి నేను సూపర్ సింగర్ కేటాయించిన 52 వారాలకు నేను కేటాయించిన సమయం 12 రోజులు. కాబట్టి మన పనికి ఇబ్బంది